తీసుకోండి. పొద్దున్నే పెగ్గేమిట్రా? హ్యాంగ్ ఓవర్ పెగ్. మీ యాంగిల్ చూసి పొద్దున్నే తలపట్టేసిందేమో అనుకున్నాను. నాకు తల పట్టింది మందు ఎక్కువై కాదు, మన విసిరిన వాటాల బాలు రివర్స్ అయ్యి తల బొప్పి కట్టింది. వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అంటూ కొట్టుకుంటూ పొడుచుకునే ఫ్యామిలీస్నే చూశాను. వీళ్ళేంటండి, నాకు ఎక్కువ ఇచ్చావు వాడికి తక్కువ ఇస్తున్నావు అంటూ కొట్టుకుంటున్నారు. అసలే తలనొప్పితో చస్తున్నాను. వాళ్ళని దాన వీర శోర కర్ణులని పొగడవాక. నువ్వేదో సాధిస్తావని నా కొడుకులు కూడా ఉన్న పడాన వచ్చేవన్నాను. డోంట్ వరీ సార్, మంచి చెయ్యాలంటే మార్గాలు తక్కువే, కానీ చెడు చెయ్యడానికి దారులెన్నో. ఏంటండి అలా ఉన్నారు? ఈ ఇంటి పెద్ద మనిషిది ఎంత చిన్న మనసో తెలిసి. ఎలా తెలిసిందండి? ఒక్క నీకు తప్ప ఊరంతా తెలిసిందే. అదే ఎలా తెలుసని అడుగుతున్నానుగా. ఈ ఇంట్లో ప్రతి మనిషి, ఆఖరికి చిన్నపిల్లల్ని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ ఆస్తి పంచాడు ఆయన. అందులో నువ్వు గాని, నేను గాని, మన అమ్మాయి గాని ఎవరైనా ఉన్నావా? నా ఇల్లు నా వాళ్ళని 100 కథలు చెప్పాం. ఈ ఇంట్లో మనకంటూ విలువలేదు. అదే ఉంటే పంపకంలో పరాయి వాళ్ళని ఎందుకు చేస్తారు? మనకు ఆస్తి కావాలని మీరు కోరుకుంటే తాతయ్య నేను అడుగుతాను. అవసరం లేదు. అయినా అడుక్కుంటే ఇచ్చేది ఆస్తి కాదే, భిక్ష. అమ్మగారు, పెద్దయ్య గారు మిమ్మల్ని అయ్యగారిని రమ్మంటున్నారండి. సాయి రా బాబు, కూర్చో. అమ్మా శారదా, కూర్చో అమ్మా. ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో, మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోలేదు. అందరితో పాటు ఆనందంగా మీరు బతకటానికి ఇదొక చిన్న కానుక బాబు, తీసుకో. ఏంటి తాతయ్య ఇది? ఇది నేను సంతకం చేసిన బ్లాంక్ స్టాంప్ పేపర్. మీరు వచ్చిన రోజునే చేశాను. మీకు ఫలానా ఆస్తి అని రాయలేదు. మీకు ఏ ఆస్తి మంచిదని తోస్తే అది తీసుకోవచ్చు. ఇవ్వటానికి మేమందరం సిద్ధమే. మాకు మీ అందరి ప్రేమ చాలు తాతయ్య. ఇవన్నీ ఎందుకు? ఇది కూడా ప్రేమతోనే ఇస్తున్నారే పిచ్చిదానా. నువ్వు మీ తాతయ్యకి అర్థమైనంతగా ఆయన్ను నువ్వు అర్థం చేసుకోలేదు. చాలా థ్యాంక్స్ తాతయ్య. నువ్వేంద్రా సైడ్ అయిపోతావా? నేను స్ట్రైట్ వెళ్ళనే కాదు, సైడ్ వెళ్ళనే కాదు. నాకెందుకండి సింధులు? వారిని అబ్బా, తోటి బౌలర్ వికెట్ తీస్తే సాటి బౌలర్ గంతులు వేయాలి కదా. నేను చెప్పాను కదా మీకు. సాయి, నీకో 3 ముక్కలు చెప్పాలయ్యా. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ద గ్రేట్ దుశ్శాసనుడు ద్రౌపది చీర మొత్తం లాగలేకపోయాడు. ద గ్రేట్ వెయిట్ లిఫ్టర్ అని పేరు పొందిన రావణాసురుడు శివధనుస్సును ఎత్తలేకపోయాడు. అంతెందుకు, దాన వీర శోర కర్ణుడు చేప యంత్రం కొట్టలేకపోయాడు. ఈ ముగ్గురు చేయలేని పని నువ్వొక్కడివే చేసావయ్యా నా సాయి కుమార. చేసింది చాలా తక్కువ అంకల్, ఆ, చేయాల్సింది చాలా ఉంది. ఏదో అందామనిపిస్తోంది.